నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనము అలసందల వడ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా బరకగా మిక్సీలో వేసి పెట్టుకున్నాను. దీంతో 1 స్పూన్ సాల్టు, పచ్చిమిర్చి, మీరు కారం కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. 1 పెద్ద ఆనియన్ కట్ చేసి ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందువల్ల నేను పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్, నేను 1 స్పూన్ వేసానండి. మీరు చాలకపోతే కూడా మళ్ళీ వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర. ఎక్కువ కారం తినేవాళ్ళు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసేలాగా పిండిలో బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా కలుపుకోవాలి. నేను పక్కన ఆయిల్ పెట్టేసుకున్నాను. నేను 3 కప్పులు పెద్ద కప్పులు ఆయిల్ తీసుకున్నాను. 3 కప్పులు. ఈజీగా మనం వడలు ఎలా ఒత్తుకొని వేసుకోవాలో చూద్దామండి. నూనె కాగింది లేదో చూసుకోవాలంటే మనము కొద్దిగా పిండి ఎత్తుకొని ఇలా వేసి చూడాలండి. మనం వేసిన పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టు. చూసారా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనము వడలు వేసుకుందాం. 1 కప్పులో నీళ్ళు ఎత్తుకున్నాను. ఈ నీళ్ళతో చేతి తడుపుకుంటూ మనం వడలు వేసుకుందాం. ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఈ చెయ్యి తడుపుకొని చిన్న చిన్న ఉండలుగా ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా అయినా వేసుకోవచ్చు. దీంతో అయినా వేసుకోవచ్చండి. ఇలా నీళ్ళు తడి చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలాగైనా వేసుకోవచ్చండి. మీ దగ్గర పాల పేపరు ఏదైనా పేపర్ ఉంటే ఇలా వాటర్ టచ్ చేసుకొని ఇలా పల్చిగా చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది వడ. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది. నా కొడుకు ఇలా బోండాలు వేస్తే చాలా ఇష్టం అండి, అందుకే నేను బోండాలాగా వేసాను.
ఈ వడలు ముందుగా వేసాను. మా అబ్బాయికి బోండాలాగా వేసి అంటే ఇలా వేసేసాను. చూడండి క్రిస్పీగా బాగా వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.